హలో అండి. మనం కామన్గా చూసే ప్రాబ్లం కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? నేను మీ డాక్టర్ రితేష్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప. ఒక పేషెంట్ ఒక 1 వీక్లో 3 టైమ్స్ కంటే తక్కువ బవల్ మూమెంట్ కనుక అవుతుంటే దాన్ని కాన్స్టిపేషన్ అంటాము. సో కాన్స్టిపేషన్కి కామన్ రీజన్స్ ఫైబర్ ఇంటేక్ ఒకవేళ తక్కువ ఉంటే, అంటే పీచు పదార్థాలు, అరటిపండు, పపాయ, వాటర్మెలన్, ఆకుకూరలు లాంటివి, లేదా ఫ్లూయిడ్ ఇంటేక్ ఒక 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ కంటే తక్కువ తీసుకుంటుంటే ఒక డేలో, లేదా మొబిలిటీ 30 మినిట్స్ కంటే తక్కువగా వాకింగ్ చేసే వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కామన్గా గమనిస్తూ ఉంటాము. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఏమన్నా పేషెంట్స్కి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, అంటే ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ కాజెస్ అంటాము, థైరాయిడ్ తక్కువగా పనిచేయడం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది కామన్గా గమనిస్తాం. సో కాన్స్టిపేషన్ పేషెంట్కి మేము యూజువల్గా ఇచ్చే సజెషన్స్ మెడికేషన్స్, బల్కింగ్ ఏజెంట్ లేదా ఆస్మోటిక్ ఏజెంట్, ఫైబర్ సప్లిమెంట్స్ అన్నా కూడా, లేదా సిరప్స్ అన్న ఇవ్వడం వల్ల ఈ కాన్స్టిపేషన్ అనేది కామన్గా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. సెకండ్ ఏంటంటే కొలనోస్కోపీ అని ఒక ఇన్వెస్టిగేషన్, అంటే మోషన్స్ పోయే ఏరియాలో కెమెరా పెట్టడం వల్ల పెద్ద పేగును పరీక్ష చేయడం జరుగుతుంది. లోపల ఏమైనా చిన్న పాలిప్స్ లేదా అల్సర్స్ లేదా గడ్డలు ఉండడం వల్ల కూడా వాటిని మనం తొలగిస్తే దానివల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది యూజువల్గా రిజాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.